భగవద్గీతలో 4వ పదిలో 5వ తిరువాయినది ఆరంభం. వీక్షిరుండు ఏడువ తనికోరు చెల్ల అనేటువంటి తిరువాయిన ఆరంభం. ఈ ఆళ్వాళ్ళ యొక్క మంగళాచారం చెప్తారు. ఈ చూపాలి ఏ రీతిగా అంటే పెరియాళ్వాళ్ళు యొక్క పాత్రాలన్నీ మంగళాశాసనాలే అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా తిరుపల్లాండి అలా పెరుమాళకి మంగళాశాసనాలు, అలాగే గోదమ్మ తిరుప్పావులో అందించినటువంటి 24వ పాసురం ఎలా మంగళాశాసన పాత్రం అందు యుగులను మడంతా అడిపోతే ఇది తిరువాయమొഴി ఆళ్వాళ్ళ యొక్క మంగళాశాసన ఈ పాత్ర ఆళ్వాళ్ళు అందించేటువంటి ఈ తిరువాయమొഴి మొదటి పదిలో భగవంతుడి యొక్క సర్వేశ్వరుడి యొక్క పరత్వాన్ని చేశారు. ఆ పరత్వం కలిగిన వాడు అని చెప్పడానికి ఆధారం పరత్వం కలిగిన వాడని ఎలా చెప్పగలరండి మీరు అంటే కారణత్వం 2వ పదిలో కారణత్వం కలిగిన వాడు అని, 3వ పదిలో వ్యాపకత్వం కలిగిన వాడు అని, 4వ పదిలో నియంతృత్వం వాడు కనుక ఆయనే పరుడు అంటే 1వ పదిలో ఈయన పదత్వం కలిగిన వాడు అని చెప్పిన దాన్ని స్థాపించే రీతిగా ఉన్నటువంటిది 2, 3, 4 పదులు. 2వ పది కారణత్వాన్ని, 3వ పది వ్యాపకత్వాన్ని, 4వ పది నియంతృత్వాన్ని. ఇప్పటి వరకు ఈ 4 పదుల్లో 4వ పది నియంతృత్వం. ఆ నియంతృత్వాన్ని 4వ పది తెలియజేస్తున్నారు కదా. ఏ జులగు తనికోరు చెల్ల అనేటువంటి ఈ పదంతో ఈ 4వ పదిని, ఈ 4వ పది నియంతృత్వాన్ని, నియంతృత్వం అంటే ఏమిటి మనం బయట అర్థం నియంత్రగా ఉంటాడండి, నియంతృత్వంగా పరిపాలిస్తున్నాడండి అంటే అది కాదు అర్థం. నియంతృత్వం నియమన శక్తి, మనందరినీ నియమించేటువంటి శక్తి కలిగినటువంటి ఆ నియంతృత్వాన్ని తెలియజేసి 4వ పది అనడానికి ఈ పదాన్ని బట్టి ఈ 4వ పది నియంతృత్వాన్ని తెలియజేస్తుంది అని చెప్పి అలా 1వ పది పరత్వం, 2వ పది కారణత్వం, 3వ పది వ్యాపకత్వం, 4వ నియంత్రణ. ఆళ్వాళ్ళు 4వ పది 1వ తిరుపతి కరుణాయకమాయ్ అనేటువంటి పరోపదేశం ఆరంభం. 4వ ఈ పరోపదేశాన్ని 1వ పది 2వ తిరువాయికి వీరు మీద మొత్తం కూడా ఉపదేశించారు ఆళ్వాళ్ళు. ఏం చెప్పారు? అహంకార మమకారాలు ఆయన్ని ఆశ్రయించండి అని, ఇతర విషయ వైరాగ్యపూర్వకంగా ఆయన్ని ఆశ్రయించండి అని చెప్పారు వీరు మీద. అలానే 3, 9 కొన్నాళ్ళు విరోధమిడు అనేటువంటి ఆ తిరువాయిలో మీకు ఇంద్రియాలని మరణాలని మరణ కలయుగాలని ఇచ్చినటువంటి వాడు ఆశ్రయిస్తాడు. ఆయన కైంకర్యం కోసమే ఇవ్వబడు. కాబట్టి మీకున్నటువంటి ఇంద్రియాలని, మీ వాక్కుని ఆయనని స్తోత్రం చేయడానికే వినియోగం, ఇతర విషయాల్ని స్తోత్రం చేయడానికి. ఆ ఇతర విషయాలని స్తోత్రం చేయడానికి అర్హమైనటువంటి విభాగం మీ ఇంద్రియాలు, ఆయన్ని స్తోత్రం చేయడానికి అర్హమైనటువంటి కనుక ఆయన్నే స్తోత్రం చేయండి అని 3, 9 కొన్నాళ్ళు విరోధమిడు అనేటువంటి పరోపదేశాన్ని ఆళ్వాళ్ళు. అదే రీతిగా 4, 1 కరుణాయకమాయ్ అనేటువంటి మధ్యలో పరోపదేశాన్ని చేశారు. ఈ లోకంలో ఉన్నంతా కాలం ఆ లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణ యొక్క తిరువడిగలని ఇవా తిరునారాయణ పురంలో వేయం చేసినటువంటి నారాయణుని ఆలంబర చెందిట్టు ఒక్క క్షణం కూడా విచ్చేదని ఆయన మనసులో ఆశ్రయించి ఉజ్జీవించి
ఏం ఉపదేశం ఆడవారు. ఇలా మనకి చేసినటువంటి ఉపదేశం ఆడవారికి స్పష్టమైనటువంటి జ్ఞానాన్ని, వారికి ఉన్నటువంటి సందేహాలన్నీ తొలగిపోయేలాగా పరిపూర్ణ స్పష్టమైన జ్ఞానాన్ని కలుగజేసిందట ఆడవాళ్ళకి. వెంటనే 4 రోజులు తాము కోరుకున్న రీతిగా వెంటనే పరమాత్మ ఇప్పటి వరకు కూడా మానసిక అనుభవమే మానసిక అనుభవంతో పడినటువంటి ఆడవాళ్ళు ప్రత్యక్షమైన బాహ్య అనుభవాన్ని కావాలని కోరుతుంది. ఆ అనుభవం వెంటనే లభించకపోవటం వల్ల తమదైనటువంటి స్థితి పోయింది. నాయకీ భావన ఆ స్థితి కూడా తమ స్థితిని తాము చెప్పుకోలేనటువంటి దశ ఏర్పడింది. తాయమార్ అవస్థ అంటే నాయకి యొక్క అవస్థని తల్లి చెప్పేటటువంటి పాత్రాలు పాలనాయ్ అనే. అలా పాలనాయిలో ఆడవాళ్ళు పడినటువంటి వేదనలు దానే పెట్టేస్తే ఆడవాళ్ళు మనకి తగ్గేలాగా లేదు. కాబట్టి ఆడవాళ్ళు కోరుకున్నట్టుగా ఆంశాన్ని అనుభవింపజేద్దాం అనుకున్నట్టు వాళ్ళు 50 పాయాలు కొడుకునేలో ఆడవారే మీరు ఇలాంటి అనుభవాలన్నీ పొందాలి, మీకు ఏ కైంకర్యాలు కావాలో వాటన్నిటిని తృప్తిగా చేసేసుకోండి అని పరిపూర్ణమైన ఆనందాన్ని కలుగుతున్న. అయితే అలా ఉన్మత్తకమైన ఆనందాన్ని పొందాయి 50 వాయాలు. ఇలా ఉన్మత్తకమైనటువంటి ఆనందంలో ఉన్నటువంటి ఆడవాళ్ళని దాన్ని విడిచిపెట్టేసి మనకు దక్కుతారా? ఉన్మత్తకం అంటే తమకి మించిపోయిన ఆనందం అధికమైన ఇది తక్కువైన ఏదైనా దుఃఖానికే కదా కారణం. ఆనందం అధికమైనా కూడా అది కూడా ఇబ్బందికరమైనటువంటి కనుక అదిగో ఆనాడు గోపికలని కనుక రాసక్రీడ జరిగే సమయంలో మయమాన మహాభోజ అని అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయినటువంటి పరమాత్మ ఎందుకు గోపికలకు కూడా ఉన్మత్తకమైన ఆనందం కలిగితే ఆ ఆనందం నుంచి వాళ్ళని వెనక్కి తగ్గించాలి. ఇలానే ఉంటే ఈ గోపికలు నాకు తగ్గేలాగా లేరు అని ఎలాగైతే వాళ్ళ నుండి దూరం, ఇక్కడ కూడా ఆడవాళ్ళని ఈ ఆనందం నుంచి తప్పించాలి. అంటే ఆడవాళ్ళని నేను దక్కించుకోవాలి అనే భావంతో కొంచెం ఎడబాటాడట పని. అంతే ఆడవాళ్ళకి మితిమీరినటువంటి మరలా సమయావస్థ తాను చెప్పుకోలేనటువంటి స్థితి పెణ్భావనలో కూడా తాయిమార్ అవస్థ. మన్న ఎరుందు సుజావి వామనన్ మండికు వెళ్ళు అని భూమిని చూస్తుంది. మరి అదే తాయిమార్ అవస్థ. తల్లి చెప్పేటువంటి ఎలా బంధ పదార్థాలని అదృశ్య పదార్థాలని ఆదృశ్యం వలె ఉన్నటువంటి పదార్థాలని అన్నింటినీ వినే మన్న ఇరువి వామనన్ మన్ ఇరువెన్ కూర్చుంటుంది మా అమ్మాయి ఈ భూమి మీద. ఆ వామనుడి యొక్క మన్నండి అంటుంది ఆ అమ్మాయి. అలా తన స్థితి కనకన అగ్ని ఆడుతూ ఉంటే అచ్యుతుడు అంటూ ఉంటుంది మా అమ్మాయి. సూర్యుడు బాగా ప్రకాశిస్తూ ఉంటే శ్రీధరన్ అంటూ ఉంటుంది. ఇలా మా అమ్మాయి సంబంధ పదార్థాలని సాదృశ పదార్థాలన్నీ చూసి ఈడుపడిపోతుంది. అంతేకాదు పెన్నైతోడు అవన్మేవు పెన్నై తొడుదు అవన్మేవు వైగుండం ಎಂದು కైక ఆకాశం వైపు చూస్తుంది, నమస్కరిస్తూ ఉంటుంది. ఆయన ఏం చేసింది శ్రీ వైకుంఠం అని సంబంధ పదార్థాలని సాదృశ పదార్థాలని సాదృశ్యం వలె ఉన్న పదార్థాలను కూడా చూసి మోహపడిపోయేటువంటి ఏర్పడింది. అలా ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఏం చేశాడు? పరిపూర్ణంగా తన యొక్క అనుభవాన్ని ఇచ్చినటువంటి శివాయనుడికి ఎలా ఆడవాళ్ళు ఏవేవి అనుభవాలని కోరుతున్నారు, వేటిని చూసి పరమాత్మాన్ని భ్రమపడ్డారు. ఆ భ్రమపడిన వాటన్నింటినీ కూడా సూర్యుడిని చూసి శ్రీధరుడు అనుకున్నారనుకోండి. అంటే ఆ శ్రీయప్పతి అయినటువంటి నారాయణుడు తన యొక్క దర్శనాన్ని. అలా ఈ మన్నయ్యేందు ఏమిగా ఆడవాళ్ళు భ్రమపడ్డారు. ఆ అన్ని రీతులుగా దర్శనం పెరుమాడు. అలా సంతోషంతో చెప్పేటువంటి
ఆడవాళ్ళు ఈ తిరువాయింది ఎలా ఎన్న కురై యజుమయ్యుమే అనేటువంటి నాకు వెనకాల నెగరెళ్ళై ఈ లోకంలో ఇంకా నాతోటి సమానులు ఎవరు లేరండి అని ఆనందపడేటువంటి స్థితిలో చెప్పినటువంటి తిరువాయుమూర్తికి ఇలా ఈ తిరువాయుమూర్తిలో ఇంకా ఏం చెప్పారు వీరు నాతోటి సరైనటువంటి వారు ఎవరూ లేరని ఆనందంగా సాగిపోయారు తిరువాయి ఏమనుగుణించారండి ఆడవాళ్ళు ఇంతవరకు కూడా అంటే ఆడవాళ్ళకి ఎప్పటివరకు పోయిన జ్ఞానం ఆడవాళ్ళు మనకి 4 ప్రబంధాలు అనుగ్రహించారు కదా అందులో మొదటి ప్రబంధం తిరువిరత్తం దగ్గర తిరువిరత్తము తిరువాశ్రయము తిరువందాది తిరువ ఇది 4వ ప్రబంధం ఈ 4వ ప్రబంధంలో 4వ పదిలో 5వ దినానికి ఆడవాళ్ళకి ఇప్పటి వరకు పోయిన జ్ఞానం దగ్గర నుంచి అంటే తిరువిరత్తంలో మొదటి పాత్రం అంటే ఆడవాళ్ళ యొక్క మొదటి పాత్రం దగ్గర నుంచి ఆడవాళ్ళు 4 ప్రబంధాలు 4వ ప్రబంధమైనటువంటి 4వ పదిలో ఉన్న తిరుపాయముడి ఆడవాళ్ళు చేసినటువంటి కృషి ఆ కృషికి ఫలం ఏమిటయ్యా అంటే మండయ్యింది కృషి ఎప్పటి వరకు అయ్యంటే కోవైవాయాలు పొరుగు వరకు ఆడవాళ్ళు చేసినటువంటి కృషి ఆ కృషికి ఫలం ఎక్కడ అనుభవించారయ్యా ఫలం ఏమిటయ్యా అంటే మండయ్యింది చుట్టావి అనేటువంటి తిరువాయముడి ఆ కృషికి ఫలం అంట ఏమిటండి అదే ముందు పోయిన జ్ఞానం దగ్గర నుంచి కూడా ఆడవాళ్ళు చేసినటువంటి కృషి ఎప్పటి వరకు కోవైవాయాలు పొరట్టు అంటే తిరువిరత్తం మొత్తము తిరువాతిరేయం మొత్తం పెరియ తిరువంతాది మొత్తము ఇందులో కూడా 4వ 10 3వ తిరువాయముడి వరకు ఆడవాళ్ళు చేసిన ఆ కృషికి ఫలం ఏమిటయ్యా అంటే మండయ్యిందు సుషావి అనేటువంటి తిరువాయముడి అన్నమాట ఏమిటి ఆ మన్నయ్యిందు సుషావి అనేటువంటి తిరువాయముడి చాలా అప్రీతిగా ఉన్నారు ఆడవాళ్ళు అంతే కదా ఆడవాళ్ళకి స్వయంగా దర్శనం లేదు సంబంధ పదార్థాలని సాదృశ్య పదార్థాలని చూసి ఆయన అని భావించేటువంటి దిశారు అది అప్రీతితోటి చెప్పినటువంటి పాత్ర మన్నయ్యిందు ఈ వీటిందు ఏసులకం అనేటువంటిది గొప్ప అతిశయించిన ప్రీతితోటి చెప్పేటువంటి పాత్రాలు ఈ మండయ్యిందు అండి ఇంత చేసి ఇన్ని ప్రబంధాలు రాసి ఇంత ఆస్తి కలిగినటువంటి ఆడవాళ్ళకి మండయ్యిందు ఫలం ఏమిటండి అప్రీతి అంటారేమిటి అప్రీతే ఫలమా అంటే ఏమిటా అదే ఆ అప్రీతి దేని గురించి కలిగింది అదిగో సర్వేశ్వరుడు యొక్క వైభవాన్ని తెలిసి ఆ వైభవం కలిగిన విలక్షణతని తెలిసి ఆయన యొక్క పరత్వాన్ని కారణత్వాన్ని నియంతృత్వాన్ని జ్ఞాపకత్వాన్ని ఇలాంటి కళ్యాణ గుణాలు ఆయన వైభవాన్ని అనుభవించి అది మానసిక అనుభవంతో సరిపోదయ్యా ప్రత్యక్షమైన అనుభవం కావాలి నాకు బాహ్య సంశ్లేష కావాలి అనేటువంటి ఆర్తి కలిగిందంటే అదే కదండి ఫలం కాబట్టి మండయ్యిందు సుజావి అనేటువంటిది ఏమిటయ్యా అంటే అప్రీతితోటి సాగినటువంటి తిరువాయుముడి అయినప్పటికీ కూడా అది ఆడవాళ్ళకి కలిగినటువంటి అది ఆడవాళ్ళకి కలిగిన ఫలము అని చెప్పొచ్చట కానీ సర్వేశ్వరుడు యొక్క కృషి ఫలించినటువంటి తిరువాయుముడి ఏమిటయ్యా అంటే మండయ్యిందు ఎప్పుడు ఇంతే కదా తిరువిరత్తం దగ్గర మొదలైంది ఎక్కడ పోయిన జ్ఞానం దగ్గర ఆరంభమైనటువంటి ఆస్తి ఎక్కడండి ఫలం లభించింది అంటే ఇదిగో మండయ్యిందు ఆ లభించిన ఫలానికి కలిగిన ఆనందమే ఇదిగో వీటిందు ఏజలము తనికోలు చల్వా అని ఇది ఇప్పుడు అలా అది అప్రీతితోటి సాగినటువంటిది మండయ్యిందు అతిశయించినటువంటి ప్రీతితోటి సాగినటువంటిది వీటిందు ஏகலம் தனிக்கோள் செல்வானி திருவாய்மொழியிலே அப்படி விடாய்த்தவர் இது என்ன குறை எதுமையுமே என்ன பெறுவதே திருவாய்மொழியிலும் అప్రీతితోటి
సాదృశ్య పదార్థాలని సంబంధ పదార్థాలని చూసి ఆయనే అని భ్రమించేటట్టుగా ఉన్నటువంటి దశ అక్కడ. కానీ వెంటనే ఈ తిరువాయిమటిలోకి ఇది అన్న కుறை ఎడుమయ్యుమే ఎన్న తిరువదే, ఇది అన్న కుறை ఎడుమయ్యుమే, నాకు ఇంకే కొరత ఉన్నదండి, నాకు ఇంకే కొరతలు ఉన్నాయి కనుక అనేటువంటి దశ కలిగింది ఆడవాళ్ళకి. ఆ తిరువాయిమటిలో ఆ స్థితి వెంటనే పక్కన ఉన్నటువంటి ఈ స్థితి అలా పోయిన జ్ఞానం తొడంగి ఈదెல்லாம் மண்ணை இருந்து துஷாவியல் விடாய்க்கு కృషి పండినపడి. పోయిన జ్ఞానం దగ్గర నుంచి మన్నై ఇருந்து తుషావియల్ విరాయుకు కృషి పండినపడి, పోయిన జ్ఞానం దగ్గర నుంచి సర్వేశ్వరుడు చేసినటువంటి కృషి ఆ కలిగజేసినటువంటి కృషికి ఫలమేమిటయ్యా అంటే మన్నై ఇருந்து తుషావి అనేటువంటి శివాయముడిలో కలిసినటువంటి ఆస్తే సర్వేశ్వరుడు చేసినటువంటి కృషికి ఫలితము అని కింద చూడండి. వీతిరిందు ప్రవేశే కీజ్ ఉన్మస్తకమాన అప్రీతియం. వీతిరిందు కీజ్ అంటే కిందటి తిరుమడి ఏమిటి మన్నై ఇருந்து తుషావి అనేటువంటి శివామిడిలో ఉన్మస్తకమాన అప్రీతి, అక్కడ అప్రీతి కూడా చాలా ఉన్మస్తకంగానే ఉంది ఆడవారు. ఇది ఉన్మస్తకమాన ప్రీతియం అనుసంధిస్తూ వ్యాఖ్యాతావి కీడుపాడు. అది కూడా మన్నై ఇருந்து తుషావిలోనేమో ఉన్మస్తకమైన అప్రీతి, అదే ఈ తిరువామిడి వీతిరిందు కేశులగం దగ్గరికి వచ్చేసరికి ఉన్మస్తకమైన ప్రీతిగా మారింది అని. கீழ் உண்டான ஆர்த்தி ஒன்றும் தோற்றாதே எப்போதும் சீதனானே என்று சொல்லும்படியாவதே என்னும் ఆశ్చర్యపడుகிறார் ఎన్నపడి. కీడు ఉండాన ఆర్తి ఒన్నం తోస్తాది. ఎంత ఆనందం కలిగింది అంటే ఒక వ్యక్తి ఇప్పటి వరకు ఒక కార్యం గురించో లేదా ఒక పని గురించో చాలా 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 శ్రమపడి, ఆ శ్రమపడిన తర్వాత తాను కోరుకున్నటువంటి ఫలం లభించింది. ఫలం లభించగానే ఆ వ్యక్తి ఎలాగైతే ఇప్పటి వరకు తాను చేసినటువంటి ఆ శ్రమ మొత్తం మర్చిపోతుంది. ఎలా మర్చిపోయి ఈ ఫలించినటువంటి ఆ కార్యం ఫలించి తాము పొందినటువంటి ఫలం ఏదో ఉంటుంది కదా, ఆ ఫలాన్ని చూడగానే తాము ఇప్పటి వరకు చేసినటువంటి కృషి మొత్తం మర్చిపోయి ఆనందాన్ని అనుభవించి మన్నై ఇருந்து తుషావి వరకు, మన్నై ఇருந்து తుషావిలో కూడా తాము పడినటువంటి ఆర్తి అంతా మర్చిపోయారట ఆడవాళ్ళు కూడా. మర్చిపోయి కీడుండా ఆర్తి ఒన్నంత కాదు, ఒక్కటి కూడా ఇంకేమి లేనట్లుగా ఎప్పోదుం ప్రేతనానే చిన్న సొల్లుంబడి ఆవదే, ఇంకా నాకు ఒక అప్రీతి కూడా లేదండి అనేటువంటి స్థితిని కలుగజేశారట పరమాత్మ ఆడవాళ్ళకి. ఎన్నో ఆశ్చర్యపడుతున్నారు. అందుకని కింద ఉన్నటువంటి ఉన్మస్తకమైన అప్రీతి తొలగిపోయింది. ఏ స్థితి కలిగిందయ్యా అంటే ఇది అన్న కూడా ఎడుమయ్యమే, నాకే కొరతలు ఉన్నాయండి, నాకు ఇంకే కొరతలు లేవు అనేటువంటి స్థితి కలిగింది ఆడవాళ్ళకి. అయితే ఇది అన్న కొరయ్యను ఈడు పడగలదని ఆడవాళ్ళు ఇది అన్న కొరయ్యని అంత ఈడు పడవలసిన అవసరం ఏమలేదండి. పోయిన జ్ఞానం తొడంగి ఇవ్వడం సంశ్లేష విశ్లేషమా అన్నో చెన్నడు అవస్థ ఇప్పత్త ఇవి రెండు ముడిగలుపు అతిశయం ఏదన్నా అండి. ఆడవాళ్ళకి ఈ ప్రీతి కలగటము అప్రీతి కలగటం ఇవేమైనా కొత్త విషయమా? ఇప్పుడు జరిగేటువంటి స్థితులే కదా అవన్నీ కూడా. పోయిన జ్ఞానం దగ్గర నుంచి మన్నై ఇருந்து తుషావి వరకు వారికి అప్రీతి కలుగుతూ ఉంటుంది. వెంటనే మళ్ళా ప్రీతులవుతూ ఉంటారు. ఈ ప్రీతి అప్రీతి, ప్రీతి అంటే సంశ్లేషము, అప్రీతి అంటే విశ్లేషము, వారికి రెండు చాలా సహజం కదా. ఇప్పుడు కొత్తగా మన్నై ఇருந்து తుషావిలో అప్రీతితో ఉన్నారని, ఇందులో వీటిందు ఏగలగం తనికోలు తెలవా అనేటువంటి ఈ శివామిలో ప్రీతి ఆనందాన్ని పొందుతూ ఉన్నారని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏముండదండి. ఆడవాళ్ళకి ఈ రెండు దశలు కూడా ఎప్పుడు సహజమే కదా. అలాంటప్పుడు ఇందులో కొత్తగా చెప్పబడిన ఈ సంశ్లేషం వల్ల కొత్తగా కలిగినటువంటి ఆనందం ఏమిటండి అంటేనట, ఎలాగైతే మన్నై ఇருந்து తుషావి
வாமனன் மண்ணிது வென்னும் வெண்ணை தொழுது அவன் మేము వైకుంఠం ఎన్ను కై కాటుమని ఆళ్వారు పాడారు. ఆళ్వారు మా అమ్మాయి ఇలా అంటూ ఉంటుందని వాళ్ళ అమ్మగారు చెప్పారు సాయిమాధవస్థలో. వెంటనే పెరుమాళ్ళు ఏం చేశాట, ఆళ్వారు యొక్క ఆచంత తీరేలాగా మన ఇరిందు తుషావి అన్నారు కదా, అందుకని ఈ భూమండలంలో ఉన్నటువంటి భాగవతాన్ని చేస్తున్నారు. అలానే ఆకాశం వెన్నెత్తుడు అవన్ వైపు వైకుంఠమని ఆకాశం వైపు చూపించి అది ఆయన వేం చేసుకుంటేటువంటి శ్రీవైకుంఠము అని చెప్పారు కదా. చెప్పడంతోనే ఆ శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి నీచులు ముక్తులు అందరినీ చేర్చుకున్నట్ట పెరుమాళ్ళు. అందరినీ చేర్చుకొని వేం చేసుకున్నటువంటి నమ్మాళ్ళ వాళ్ళ దగ్గరికి వచ్చి దర్శనం ఇచ్చాక ఇక్కడ శ్రీవైకుంఠంలో ఉండేటువంటి వాడు ఆడవాళ్ళ నాయకులు ఆడవాళ్ళ యొక్క ఆస్తిని చూసి లీలా విభూతిలో ఉన్నటువంటి భాగవతోత్మలని నిత్య విభూతిలో ఉన్నటువంటి నీచులని ముక్తులని అందరినీ తన వెంట చేసుకున్నట్ట వచ్చి ఆళ్వాళ్ళకి దర్శనమిస్తే అప్పుడు ఆళ్వాళ్ళు వీటినిండు ఏ దురగం తనికోల్ సెల్వా అని అదిగో ఇలా ఏం చేస్తుంది తనికోల్ సెల్వా అని మంగళాచరణ తిరుగు పోర్తి అని ఎలా రెండో లైన్లో పోర్తియన్నే కైగళాల తొడులు సన్మానయగలని అలా పోర్తి అని అలా సర్వేశ్వరుడు తన దగ్గరికి ఏం చేస్తే లీలా విభూతిలో ఉన్న భాగవతం నిత్య విభూతిలో ఉన్నటువంటి అందరి రూపులు దర్శనం ఎప్పుడైతే ఇచ్చాడో ఆ పెరుమాళకి మంగళాచరణ ఆళ్వాళ్ళు ఈ తిరువాయించులు. అయితే ఇక్కడ మనకేమిటి సందేహం, అది ఎప్పుడు విశేషాలు జరుగుతూనే ఉండేవే కదండి. ఇక్కడ ప్రత్యేకంగా జరిగినటువంటి విషయం ఏమున్నది కనుక అంటే మళ్ళీరిందు తుజావీరు విడాయి కృషి పండిన పడి అని అంతవరకు అర్థం జరగండి. అప్పటి విడాయి పండిన ఫలం అలా ఆళ్వాళ్ళు పడినటువంటి ఆ కృషికి ఫలము చెప్పబడింది ఎందులోనయ్యా అంటే ఈ వీటిరిందు తనికోల్ సెల్వా అనే ఏడులగం తనికోల్ సెల్వా అనే ఈ తిరువాయుడిలో ఫలం చెప్పబడింది. ఏమిటట ఫలము అంటే తిరుమాళకి మంగళాశాసనం చేయటమే కదా ఎవరైనా కోరుకునేటువంటి ఫలం. ఆ ఫలాన్ని ఆళ్వాళ్ళు ఎక్కడ పొందారు? ఆళ్వారు శ్రీనగర్లో తాను వేయం చేసి ఉన్నటువంటి స్థానంలోనే ఉంది. ఒక జీవుడు అర్చరాది మార్గం ద్వారా ఏమిటి ఫలం పొందారు అంటే ఏ ఫలం పొందాలి అండి? ఒక జీవుడు ఏదైనా ఆయన గురించి ఆర్తిని పొందేది, ఆయన్ని దర్శించాలని కోరుకునేది, ఆయనకి కైంకర్యాలు చెయ్యాలి అని కోరుకునేది. ఈ లోకంలో ఉండి ఎందుకులా ఆర్తిని చూపిస్తాడు? ఈ దేహాన్ని విడిచిపెట్టాక అర్చరాది మార్గం ద్వారా ఆ శ్రీవైకుంఠాన్ని పొంది అక్కడ నిత్యులతోటి అడియారుగలు కుజాంగలు ఉడన్పూరుగలు ఎందుకలు అని ఆడవాళ్ళు కోరుకున్నట్టుగా అలా ఆ శ్రీవైకుంఠానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి భాగవతోత్తములతో కూడి ఆయనకి కైంకర్యం చేయాలని కదా కోరుకునేది. అది కదా ఆ ఫలం కదా పొందాలి. కానీ ఆడవాళ్ళు వాళ్ళ యొక్క ఫలం ఇక్కడే పొందారు అని చెప్తున్నారే. ఏమిటి ఫలం అంటే ఇక్కడ ఎప్పుడైతే మంగళాశాసనం చేశారో అదే ఫలము. ఆ మంగళాశాసనం చేయడమే ఫలము. అయితే శ్రీవైకుంఠానికి వెళ్ళి అక్కడ కదండి శాశ్వతంగా చేయవలసినటువంటి శాశ్వతంగా ఉండి అక్కడ కదా ఆ మంగళాశాసనం చెయ్యాలి. అంటే వేత్తు ఇది అవ్వరు చొల్లలా అవదు ఇని వందెల్లి ఎవరైనా కోరుకునేది ఆ మంగళాశాసనాన్ని. ఆ మంగళాశాసనాన్ని చేసేటువంటి భాగ్యాన్ని ఆడవారికి ఇక్కడే పొందారు. దీనికి మించినటువంటిది ఇంకొకటి ఏమీ ఎవరైనా ఎవరికి మంగళాశాసనం చేయాలి ఎవరు కోరుకున్నప్పటికీ కూడా మన పెరియాళ్ళ వాళ్ళు కూడా பல்லாண்டென்னு பவித்திரனை பரமேற்கே தியாகமென்னும் எல்லாண்டாம் தன்னை అని పాడినట్టుగా సూర్యుని నిలుపుకు ఏస్తున్నారు పల్లాండే అంటారు ఆ పాత్ర. పల్లాండెను పవిత్రనే పరమేష్టి అని ఎవరా పరమేష్టి? ఆ శ్రీవైకుంఠంలో ఉండేటువంటి నారాయణుడు. పల్లాండెను పవిత్రనే పరమేష్టి అని పెరియాళ్ళ వాళ్ళు ఎలా పాడారు? తాము ఈ లోకంలో ఉండి మంగళాశాసనం చేసినట్టుగా పాడలేదట. ఎక్కడ ఉండి పాడారు? ఆ పల్లాండి చేశారు, పల్లాండి పాడారు పెరుమాళ్ళకి అంటే
பல்லாண்டின் பவித்திரனை பரமேட்டியை யாருமென்று பில்லாண்டான் தன்னை విల్లిపుత్తు విట్టు చెప్తాడు. ఆ పెరియాళ్ళ తామే శ్రీవైకుంఠంలో ఉండి తిరుమలకి మంగళాశాసనం చేసినట్టుగా భావించి ఆ పల్లాండు అనుగ్రహిస్తే అలాంటి ఆ పల్లాండిని ఎవరైతే మళ్ళా చేస్తారో వాళ్ళ కూడా సూచించిருந்து ఏస్తువర పల్లాంటి అన్నట్టుగా వీళ్ళు కూడా ఆ శ్రీవైకుంఠాన్ని చేరి ఆ పరమాత్మకు చుట్టూ తిరుగుతూ మంగళాశాసనం చేసేటువంటి స్థితిని పొందుతారు అని చెప్పినట్టుగా ఆడవాళ్ళు మంగళాశాసనం చేసింది ఇక్కడైనప్పటికీ కూడా ఆ శ్రీవైకుంఠంలో ఉండి మంగళాశాసనం చేసినట్టుగా భావించారు కనుక ఏమిటి ఫలము అంటే ఆడవాళ్ళు పడినటువంటి ఆర్తికి తాము పొందాలనుకునేటువంటి ఫలం ఏమిటయ్యా అంటే శ్రీవైకుంఠాన్ని పొందాలి. ఆ శ్రీవైకుంఠం నిష్ఠలతోటి ఉన్నటువంటి పరమాత్మకి మంగళాశాసనం చేయాలి. అదే కదా ఎవరైనా కోరుకునేది, ఆడవాళ్ళు కోరుకునేది కూడా అదే. కాబట్టి ఆ ఫలం ఇక్కడే లభించింది కనుక అక్షరాల మార్గం ద్వారా వెళ్ళి ఆయన్ని పొందవలసి ఉండగా ఇక్కడ లభించేటువంటి ఈ మంగళాశాసనం, ఇక్కడ లభించేటువంటి ఈ మంగళాశాసనమే అదిగో శ్రీవైకుంఠానికి వెళ్ళి చేసినట్టుగా భావించారు కనుక మిగతా అంటే మీరు విశేషాలు పాతవే కానీ ఈ సంశ్లేషలో ఆడవాళ్ళకి కలిగినటువంటి ఫలం ఏమిటంటే ఆయన శ్రీవైకుంఠంలో ఉండేటువంటి ఆ స్థితిని, ఆ శ్రీవైకుంఠంలో ఉండేటువంటి నీచులని ముక్తులని ఈ లోకంలో ఉండేటువంటి ఈ ముఖ్యులైనటువంటి వాళ్ళని అందరినీ వెంట పెట్టుకొని పుట్టే ఆడవాళ్ళు మంగళాశాసనం సమర్పిస్తే ఆ మంగళాశాసనం శ్రీవైకుంఠంలో ఉండి చేసినట్టుగా భావించడం వల్ల అక్కడ అంటే మీరు పొందేటువంటి ఆర్తికి పొందబోయేటువంటి ఫలం అదే కదా. ఆ పొందబోయేటువంటి ఫలం పేస్తుప్పు ఇరుపు అవ్వరు సొల్లలావరు ఇది ఫలము. ఫలం అంటే ఏమిటి? ఆయన మంగళాశాసనం చేయడం. ఆ మంగళాశాసనం చేయడం అనేటువంటి ఫలానికి మించింది ఇంకొకటి లేకపోవటం చేత దాన్ని ఇక్కడే పొందటం చేత అదండి ఈ తిరువారబడి పొందడం ప్రత్యేకత అని. అయితే దీని గురించి నంజయ్య గారు ఏం మాట్లాడేవారట? విషయం పని ముగిర్లకు అనంతరం ఈ తిరువాయ ముజాగా పెద్దదిల్లయ్యే ఎన్ను అల్లుడి చేయగలిగే 138వ పేజీలో ఉన్నానండి. 2వ లైన్ విషయం పని ముగిర్లకు అనంతరం ఈ తిరువాయ ముజాగా పెద్దదిల్లయ్యే ఎన్ను అల్లుడి చేయగలిగే నంజయ్య వారు సాయించేవారట. ఏమండి విషయం పని ముగిల్లో ఏం చెప్పారు ఆడవారు? అక్షరాది మార్గం మొత్తం వర్ణించారు. ఆ తర్వాత వెళ్ళి పొందబోయేటువంటి స్థానం ఎక్కడ ఆ త్రివేమిలో అవావర పెద్ద అని ఏం కోరుకున్నారు? కైంకర్యాన్ని కోరుకున్నారు. తాము కోరుకున్నటువంటి కైంకర్యాన్ని అక్కడ కానీ ఈ తిరువాయుడు ఎక్కడుండాలో తెలుసా? విషయం బడి ముగించి తర్వాత ఉన్నట్లయితే బాగుండేది. కానీ అప్పుడు ప్రబంధం చివరికి, కానీ ఇప్పుడు ఇది మధ్యలో ఉన్నదే. కానీ ఇప్పుడు దీని ప్రబంధం చివర అని చెప్పేద్దామా అంటే కాదు. పెరుమాళ్ళు ఆడవాళ్ళ చేత 1000 పాసురాలు అనుగ్రహింప చెయ్యాలి అనుకున్నారు కాబట్టి ఇది ప్రబంధానికి ముగింపు కాదు. కానీ విషయం బడి ముగిల్ అనేటువంటి తిరువాయముడి తర్వాత మునియేనాన్ముగనేలో ఏ ఫలాన్నైతే ఆడవాళ్ళు పొందాలని కోరుకుంటారు పొందారో ఆ ఫలాన్ని ఈ వీస్తిరిందు ఏడులకు అనేటువంటి ఈ తిరువాయముడిలోనే పొందారండి. కాబట్టి అసలు వాస్తవానికి ఈ తిరువాయముడి వెళ్ళి మునియేనాన్ముగనే అనే స్థానంలో ఉంటే బాగుండేదండి అని చెప్తూ ఏమిటండి ఎలాంటిదట ఆళ్వార్ల యొక్క ఆర్తి అంటే సీతా పిరాటికి ఆళ్వార్ నాయకికి ఉన్నటువంటి సామ్యాన్ని చెప్తూ ఉన్నారు. ఇక్కడ కింద చూడండి చిన్నగా జీరడు మొదటి ఏం చెప్పారు? అక్షరాది మార్గం మొదలాగ ఫలం పెరవేది ఎరుక ఇత్తయ్య ఫలవాను చదువుతుంటేనా అక్షరాది మార్గం ద్వారా వెళ్ళి అక్కడ కైంకర్యం చేయాలని కోరుకోవాల్సి ఉంటే దీనే ఫలంగా చెప్తున్నారండి. అంటే పేర్తుప్పు అవ్వరు సొల్లలావదు ఇది గొండెల్లై అని చెప్పడం వల్ల పేర్తుప్పించారు. అదావదు పేర్తు పెట్టండి அங்கு போய் செய்யும் அட்மைகளை இங்கே இருந்தே செய்யும்படி தன் சொரூபாதிகளை
இத்தனமாக காட்டி கொடுத்தான் ஆகையாலே అవ్వరు సొల్లరావదు చెల్లయ్యన్నబడి అని అక్కడికి వెళ్ళి చేసేటువంటి ఆ కైంకర్యాన్ని ఆ మంగళాచారాన్ని ఇక్కడే ఉండి చేసేటట్టుగా తన యొక్క స్వరూపాన్ని విచరంగా చూపించడం చేత అవ్వరికి సొల్లరావదిల్లై అంతకంటే ఇంకేమీ లేదండి. ఆయన మంగళాచారం చేయడమే ఫలాలు అన్నింటికంటే గొప్పదైనటువంటి ఫలం కనుక ఇంకేమీ లేదండి అని పేతుకు అవ్వరు సొల్లరావదిల్లై ఎన్ను మదుపు సంవాదం ఏమిటంటే పేతుకు అవ్వరుగల్లై అనేటువంటి దానికి సంవాదంగా ఏం చెప్తున్నారు? సూజ విషం విద్యాది అదావదు ఇతిరువాయుమజిల్ ఉండాన అనుభవ కైంకర్యంగల్ అక్షరాదిగదికు అనంతరం సిద్ధిక్కుమలాగయ్యాలే తత్ప్రతిపాదకమాన విషంబుకు అనంతరమాన పెద్దదిల్లై అన్నపడి. అదిగో ఈ తిరువాయుమజిలో చెప్పబడినటువంటి అనుభవ కైంకర్యాలన్నీ కూడా ఎప్పుడు పొందవలసినటువంటిది సూజ విషంబడి ముగులు అనేటువంటి తిరువాయుమజి తర్వాత పొందవలసినటువంటిది. కాబట్టి ఆ అనుభవాన్ని ఇక్కడే ఇచ్చేయడంతో విచ్చిరిందు ఏడవదం తనికోల్చల్లాని ఈ తిరువాయుమజిలో ఇవ్వటం వల్ల సూజ విషంబడి ముగుల తర్వాత పొందవలసింది ఏం లేదండి. ఆడవారు ఆ సూజ విషంబడి ముగులని ఆ తిరువాయుమజిలో చెప్పినట్లుగా అక్షరాది మార్గం ద్వారా శ్రీవైకుంఠానికి వెళ్ళి ఏ ఏ అనుభవాలైతే పొందుతారో ఏ ఏ కైంకర్యాలైతే అక్కడ లభిస్తాయో అవన్నీ కూడా ఈ వీతిరిందు ఏ జరుగుతుంది కోరుతారు ఈ తిరువాయుమజిలో పొందటం వల్ల ఆడవాళ్ళకి లభించటం వల్ల ఋతు విషయం పడి ముగిన తర్వాత మీరు కొత్తగా పొందేటువంటి అనుభవాలు ఏమి లేవండి అని చెప్తూ, అయితే కిందటి తిరువాయుమజితోటి ఈ తిరువాయుమజితోటి సంగతి ఏమిటి? సంబంధం ఉండాలి కదా కిందటి తిరువాయుమజికి ఈ తిరువాయుమజి అది చెప్తున్నారు. ఇప్పుడు పొరలో పెరుమాళం இளைய பெருமாளுமான இருப்பிலே விராட்டிக்கு பிரிவு உண்டாக மகாராஜரையும் பரிகரத்தையும் ஊட்டிக் கொண்டு சென்று விரோத வர்க்கத்தை கிழங்கெடுத்து அவளோடே கூடினான் போலே. అదిగో రామచంద్రుడు ఇళయ పెరుమాళు లక్ష్మణ స్వామి వాళ్ళిద్దరూ ఉండగానే విరాటికు పిరువు ఉండాగా సీతా విరాటి ఎడబాసింది కదా రామచంద్రుడిని. అలా ఎడబాసి లంకాపట్టణంలో ఉన్నటువంటి సీతాభిరాటి. అప్పుడు ఆ సీతాభిరాటిని పొందడం కోసమని రామచంద్రుడు మహారాజరయ్యం పరికరత్తయ్యం పుట్టికొండు చెందు విరోధి వర్గத்தை అవడోడే కూడినా పోలే. మహారాజులు అంటే సుగ్రీవుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ వెంట పెట్టుకుని వెళ్ళి సీతాభిరాటికి ఉన్నటువంటి విరోధి వర్గాన్ని మొత్తాన్ని చేసి అవడోడే కూడినా పోలే. సీతాభిరాటితోటి కూడినట్టుగానే విడాయి తీరంగా అవడోడే కూడినట్టుగా పోలి కండు ఎవరు భ్రమిత్త విజవెల్లాం పోంబడి. అదిగో సీతాభిరాటికి వియోగము ఎలాగా? అదిగో ఆ దండకారణ్యంలో ఉన్న సమయంలో రావణాసురుడు రావటం, సీతాభిరాటిని తీసుకుని వెళ్ళటము, ఆ లంకా పట్టణంలో ఉంచడము, ఆ లంకా పట్టణంలో ఉన్నటువంటి సీతాభిరాటిని వెతకటం కోసం హనుమానుడైనటువంటి వాళ్ళని పంపటము, దృష్ట్వా సీత అని సీతాభిరాటి యొక్క వార్త రామచంద్రుడికి తెలియజేయడము, ఆ తర్వాత ఈ సుగ్రీవుడు మొదలైన వానరులందరితోటి కూడి లంకా పట్టణానికి వెళ్ళటము, అక్కడ రావణ సంహారాన్ని భావించటము, భావించిన తర్వాత సీతాభిరాటితోటి సుగ్రీవుడు రామచంద్రుడు అలా ఆవిడకు ఉన్నటువంటి విరోధులన్నింటినీ ఆ విరోధులన్నింటినీ తొలగింపచేసి సీతాభిరాటితో కూడాడు రామచంద్రుడు. అలానే ఇక్కడ ఆళ్వార్ నాయకి ఈవిడకు ఉన్నటువంటి విరోధులు ఏమిటి? పోలి కండు ఎవరు భ్రమిత్త విజమెల్లాం పోంబడి నిత్య విభూతి అయ్యం లీలా విభూతి అయ్యం உடையனா இருக்கிற தன் படிகள் ஒன்னும் குறையாது படிకొండు ఒందు కాటి కొడుతూ. ఇక్కడ లంకాపట్టణం అంటే ఏమిటి? ఈ సంసారం అనేటువంటిదే లంకాపట్టణం. ఇలా ఈ సంసారం అనేటువంటి లంకాపట్టణంలో ఉన్నటువంటిది ఆళ్వార్ నాయకి. ఆళ్వార్ నాయకి ఇది ఏమిటి? ముందు మన్నయ్యందు తుడావిలో పోలికండు ఎవరు భ్రమిత్త వినవెల్లా పరమాత్మతోటి సంబంధమైనటువంటి సంబంధ పదార్థాలని, సాత్విక పదార్థాలని అన్నింటినీ చూసి భ్రమపడుతున్నది. అక్కడ సీతాభిరాటి కూడా భ్రమపడ్డదట. వేటిని చూసి భ్రమపడ్డది? రావణాసురుడు ఏం చేశాడు? మాయా రాముడి యొక్క శిరస్సును తెచ్చి చూపించాడు.
అప్పుడు ఆ మాయ రామచంద్రుడి యొక్క శిరస్సును చూసి ఎలా భ్రమపడి రామచంద్రుడే ఎలా సీతాపిరాటి భ్రమపడిపోయిందో, అలా ఇక్కడ ఆళ్వార్ నాయకి కూడా ఏది மண்ணை இருந்தது வாமனன் மண்ணில் வென்றுவனே లేదా నెడుమాలే వావెన్నుకు నిన్న పొన్నత్తినే నోకి నెడుమాలే వావెన్నుకు ఆ నిల్చని ఉన్నటువంటి ఆ పర్వతాన్ని చూసి నెడుమాలే వా రావయ్యా అని పిలవడం. అదే అలానే కదా, ఎలాగైతే సీతా పిరాటి మాయ రావణాసుడు మాయతో చేసినటువంటి రామచంద్రుడి యొక్క శిరస్సును చూసి మోహపడిపోయిందో, అలానే ఆళ్వార్ నాయకు యొక్క భ్రమ పోలికండు ఇవరు భ్రమస్థ విధవెల్లాం పోంబడి. అక్కడ సీతాపిరాజు యొక్క దుఃఖాన్ని తొలగింపజేయడానికి ఏం చేశాడు? సుగ్రీవుడు, తిరువడి ఇలాంటి వానరులందరినీ వెంట పెట్టుకొని వచ్చి సీతాపిరాజు యొక్క దుఃఖాన్ని తొలగించాడు. మరి ఇక్కడ ఆళ్వార్ నాయకి కలిగినటువంటి ఈ ఇజము, ఈ దుఃఖము, ఈ భ్రమ ఇదన్నీ తొలగిపోవటం కోసం ఏం చేశాట? నిత్య విభూతి అయ్యం లీలా విభూతి అయ్యం ఉడయనా ఇరుక్కిరదు ఇరుక్కిర తన పడిగలు ఒండ్రు కురయాద పడిపోతుంది. సో లీలా విభూతితోటి ఆళ్వార్ నాయకి ఉన్నటువంటి భ్రమలన్నీ తొలగిపోయేటట్టున్నాం. నిత్య విభూతిని లీలా విభూతిని కలిగిన వాడై తన పడిగలు ఒండ్రు కురయాద పడిపోతుంది, పొందు కాటిపోతుంది. అనేక స్వభావాలలో ఏ ఒక్కటి కూడా కొరతలేనట్టుగా అన్నింటినీ ఆళ్వార్ నాయకి దర్శింపజేస్తుంది. అయితే సీతావిరాటికి కలిగినటువంటి భ్రమ రావణాసుడి చూపించేటువంటి ఒక శిరస్సు మాత్రమే. ఆ భ్రమ తొలగించేలాగా తానే వచ్చి దర్శించింది. మరి ఇక్కడ ఆళ్వార్ నాయకి భ్రమ అంటే ఏమిటి? పోలికండు ఇవ్వరన్నారు కదా, అన్నింటినీ ఎలా పర్వతాన్ని చూస్తుంది ఆయనే అనుకుంటుంది, వెన్నని చూస్తుంది ఆయన ఆరగించినటువంటి వెన్న లాంటి వెన్న అంటుంది, అదొక చిన్న సర్పాన్ని చూస్తుంది, సో ఇలాంటి సర్పమే మా పెరుమాడికి పడకండి కాబట్టి ఈ సర్పం అందులోకి వెళ్ళిందండి, అక్కడ మా పెరుమాడు ఉండుంటాడు అని భావిస్తుంది. ఆవుల మందని చూస్తుంది, ఇదిగో ఈ మందలో ఎక్కడో మా పెరుమాడు మా కన్నయ్య ఉండే ఉంటాడు అని వివరిస్తుంది. భూమిని చూస్తుంది, వామన మణిని వెన్నమంటుంది, ఆయననే స్మరించింది. అలా ఇప్పుడు ఈవిడకున్నటువంటి భ్రమ మొత్తం తొలగ చేయాలంటే ఏం చేయాలి? పెరుమాళ్ళే చేయాలి వాటన్ని. ఆళ్వార్ నాయకి వేటిని చూసి ఎలా భ్రమపడిందో అదే రీతిగా పెరుమాడు వాటన్నింటినీ దర్శింపచేశారు. అలా దర్శింపచేసి ఆళ్వార్ నాయకి ఉన్నటువంటి దుఃఖాన్ని మొత్తం చూపింది. తండ్రిరే తాం ఇరుక్కిరపడి అదిగో తీరా విభూతి అయ్యం ఉడయ్యనా ఇరుక్కిర తన పడిగలు ఒండ్రం కురయాదపడి, అది తాను లీలా విభూతితోను నిత్య విభూతితోను నిత్యముక్త ముముక్షు అందరితోటి వచ్చి దర్శనమిచ్చి హృదయాలపడి పొంది వస్తూ ఏ కొరత లేకుండా వచ్చి అడుగుతున్నటువంటి నా ఇరుక్కిరపడి అన్నది చూసారా మీరు, నేను ఎలా ఉన్నాను సేవించారా, బాగా సేవించారా అని అడుగుతూ இந்த ஐஸ்வர்யம் எல்லாம் ஒன்னாய் தலை கட்டுவது நேர்வும் உடையவாயாலே ஒரு சொல்லு சொன்னால் காணும் என்று இவர் திருக்கையிலே தாளத்தை கொடுக்க అవ్విరుప్పు మంగళాశాసనం పండు ఏం చేశాక పరమాత్మ తన ఉభయ విభూతి ఐశ్వర్యంతో సహా పెరుమాళకి ఎదురుగా వచ్చి దర్శనమిచ్చి, ఆడవారే నాకు ఇంతకాలం ఈ సంపద ఉన్నది కానీ ఇది ఉన్నది అనేటువంటి స్థితి కూడా అందరికీ తెలియదయ్యా, కానీ ఈ సంపదతో కూడినటువంటి వాడిని నేను అని తెలిసేలాగా నా గురించి ఇప్పుడు నీకు దర్శనం ఇచ్చేటువంటి ఈ స్థితి ఏదైతే ఉన్నదో ఎలా దర్శనమిస్తున్నాడు? ఉభయ విభూతి ఐశ్వర్యంతో నేను నీకు దర్శనం ఇస్తున్నాను కదా, ఇది అందరికీ తెలియాలి కదా, కాబట్టి దీన్ని ఆళ్వారే నేను ఇప్పుడు నీకు ఏ విధమైనటువంటి దర్శనాన్ని ఇస్తున్నాను, ఎలా ఉభయ విభూతులతో కూడినటువంటి ఏ దర్శనం అయితే నీకు నేను ఇచ్చానో అదిగో ఆ దర్శనాన్ని నువ్వు పాడవాలని చాలా చేతికిచ్చి ఆడవాళ్ళకి నువ్వు పాడవా అని అడిగి నా యొక్క ఈ స్థితిని పాడమని అడిగాక పెరుమాడు ఆడవాళ్ళని. అదిగో అప్పుడు అరే నన్ను పాడండి మీరు అని తాళాలను ఇచ్చాట పెరుమాడు ఆడవాళ్ళకి. ఆ విరుప్పు మంగళాశాసనం పన్ను ఈ స్థితికి నాకు మంగళాశాసనం చేయవయ్యా అని పెరుమాడు కోరుకుంటే అప్పుడు మంగళాశాసనం చేశారట ఆడవాళ్ళు. ఉభయ విభూతులు
ఎన్నోడు ఒప్పారిల్లై ఎన్ను ప్రీతరాగిరార్. అలా పెరుమాళ్ళు వచ్చి తమకు మంగళాశాసనం చేయమని నేను మీకు ఇచ్చినటువంటి దర్శనం అందరికీ తెలియదు. అయినా ఇంత ఐశ్వర్యం కలిగినటువంటి నాకు ఇప్పుడు మీరు మంగళాశాసనం చేస్తేనే నా ఐశ్వర్యం, ఈ ఐశ్వర్యానికి ఒక ఫలం ఉంటుంది ఆళ్వారే, కాబట్టి మీరు పాడండి అని ఇదిగో పోర్తి అని ఇతై మాలైగడేత్తి సొన్మాలైగడేత్తి అన్నట్లే నొక్కు సొన్మాలైగల్ ఏత్తి అనేటువంటి పదం వల్ల తాళத்தை கொடுத்தார் ఎన్నది పోర్తి ఎన్ను ఇతై మాలైగడేత్తి ఎన్ను ఇచ్చాడు ఏర్పడతా అదే తాళాలని ఇచ్చాడు అంటే ఏమిటట ఇతై మాలైగడేత్తి అంట సొన్మాలైగల్ ఏత్తా. అదిగో మీ యొక్క పాటలతోటి నన్ను స్తోత్రం చెయ్యవయ్యా అంటే పాడవయ్యా ఆళ్వారే అని అడగటం. తర్వాత ఇసైమాలైగల్ చేసి ఇసైమాలైగల్ అనేటువంటి పదాన్ని వాడారు ఆళ్వారు పాఠంలో. అంటే ఇసై అంటే గానము, గానముతోటి సహా తాళాలతోటి సహా నన్ను పాడరా ఆళ్వారే అని 2 చేతులకి తాళాలను ఇచ్చి ఆళ్వాలని పాడమంటే అలా పెరుమాళ్ళు చేసి ఉన్నటువంటి ఆ స్థితి అంటే ఏమిటా స్థితి? ఉభయ విభూతులతోటి కూడి నిత్య ముక్త ఇది ముముక్షువులు అందరితోటి కూడి ఆళ్వాళ్ళకి దర్శనమిచ్చినటువంటి పెరుమాళని మంగళాశాసనం చేశారు ఆళ్వారు. ఆ మంగళాశాసనం చేయడం అనేటువంటిది దానికి మించినటువంటి ఫలం ఇంకొకటి లేదు కనుక ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఆ శ్రీవైకుంఠంలో చేసేటువంటిది పొందేటువంటి ఆనందం కూడా అదే కనుక ఆ ఆనందాన్ని అప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత పొందవలసినటువంటి ఆనందాన్ని ఈ దేహంతో ఈ లోకంలో ఇక్కడే ఉండగానే పెరుమాళ్ళు స్వయంగా తాను దర్శనమిచ్చి ఆ ఆనందాన్ని కలుగజేస్తే ఆడవాళ్ళకి ఉభయ విభూతులు కలిగినటువంటి ఆనందం ఎంత అంటే ఉభయ విభూతిలు ఈ 2 విభూతుల్లో కూడా ఎన్నోడు ఒప్పారెల్లై ఎన్ను ప్రీతరాగిరారు. ఈ ఉభయ విభూతుల్లో కూడా ఈ లీలా విభూతిలోనూ నాతో సమానులు లేరు, ఆ నిత్య విభూతుల్లోనూ నాతో సమానులైనటువంటి వాళ్ళు లేరు అని ఆనందపడిపోతూ ఉంటారట. ఈ వీచిరిందు ఏడవకు తన కోల్సల్వా అనేటువంటి ఆ పాత్ర ఈ తిరువాయింపు ఎలా భ్రమపడ్డారండి ఆళ్వారు? నిన్న కొన్నత్తనేనో ఎన్న భ్రమిత్తదుకు ఎదురుగా కనబడినటువంటి పర్వతాన్ని చూసి ఏమన్నారు? నెడుమారే వా ఎన్నుకు నెడుమారే అని పిలుస్తూ ఉంటుంది. మా అమ్మాయిని చెప్పారు కదా, మరి పర్వతంలాగా ఎలా దర్శనం ఇచ్చారట ఈయనకి? వానమామలయ్యాన కన్నై కాట్టి కొడుతా ఆళ్వారే ఇంకొక పాసురాల్లో వానమామలయ్యే అని పిలిచారట. వానమామలైలో ఉన్నటువంటి పెరుమాళ్ వానమామలయ్యే అని సంబోధించారు కనుక ఆ వానమామలైని దర్శింపచేశారు. అంటే ఆళ్వారు ఏ రూపంలో చూడాలనుకున్నారు పెరుమాళని? పర్వతాకారం. అంటే ఎలాగైతే ఆళ్వారు పర్వతాన్ని చూసి పెరుమాళ్ళు అనుకున్నారు, సూర్యుడిని చూసి ఏమనుకున్నారు? శ్రీధరన్ అనుకున్నారు, అగ్నిని ముట్టుకొని అచ్యుతుడు అనుకున్నారు. ఇలా ఏ రూపాలని భావించి ఆడవాళ్ళు పెరుమాళ్ వేటిని చూసి వేటిని చూసి భ్రమించి పెరుమాళ్ళు అని భావన కలిగారో వాటి రూపంలోని దర్శనమిచ్చి ఆళ్వారే ఏమిటో తెలుసా? నేను సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి వాడిని, నేను అన్నీ నేనే, అంతటా నేనే, అన్ని నాయందు ఉన్నటువంటివే, అన్ని కూడా నాకు విభూతిగా కలిగినటువంటివే. కాబట్టి ఆళ్వారే మీరు కోరుకున్న రీతిగా మీకు నేను దర్శనమిస్తా అనుకున్నట్ట పరమాత్మ. అలా గనక కాకపోతే ఇప్పుడు ఏమిటి? ఆళ్వాళ్ళకి పెరుమాళ్ళకి ఒక భయం అట. ఏమిటా భయం? ఇప్పుడు ఆళ్వాళ్ళకి ఏం చెప్పాడు ఆరంభంలోనే? నయర్వరం మదినలం అజ్ఞానం ఏమాత్రము లేని భక్తి రూపాపన్న జ్ఞానాన్ని అనుగ్రహించాడు పెరుమాళ్ నాకు అని చెప్పారు కదా ఆళ్వారు. ఆ మాట చెప్తుందట పెరుమాళ్ళకి, వీరికి నేను భక్తి రూపాపన్న జ్ఞానాన్ని అనుగ్రహించాను. ఇలాంటి జ్ఞానం కలిగినటువంటి వీరు ఒక పర్వతాన్ని చూసి నేనదే భావిస్తున్నారు, ఒక అగ్నిని తాకి అచ్యుతాన్ని భ్రమిస్తూ ఉన్నారు, సూర్యుడిని చూసి శ్రీధరుడు అంటూ ఉన్నారు. అయ్యో ఇలా భ్రమపడి మాట్లాడితే ఏమిటండి ఈయనిచ్చినటువంటి జ్ఞానము ఇలా పరిణమించింది ఏమిటి అని అందరూ అంటారు కదా. కాబట్టి ఆళ్వారు చెప్పిన రీతిగా ఆళ్వారు ఏ పదార్థంలో అయితే నన్ను ఏ రీతిగా దర్శించారో అదే పదార్థాల్లో ఆ రీతిగానే నేను ఆయనకి దర్శనమిస్తా అనుకున్నాడు.
లేకపోతే ఆయన ఇచ్చినటువంటి మయర్వరు మదినలో అయ్యో ఇదేమిటండి ఆళ్వారికి ఇంత జ్ఞానాన్ని ఇస్తే ఆ జ్ఞానం ఈ రీతిగా పరిణమించిందే అని అందరూ అంటారేమని పెరుమాళకు భయం అట. అందుకనే ఏం చేశాడు, ఆళ్వారు చెప్పిన రీతిగానే నేను దర్శనం అని ఏం చేశాడు, నిన్న కొన్నత్తి నేను ఈ వానమామలయ్యాను తన్నే కాచి కొడుతాను. వానమామలైగా ఉన్నటువంటి తనని తాను దర్శింపచేశాడు. అది నీరు సెవ్వే ఎడక్కానిల్ నెలుమాల్ అడియార్ ఎన్నొప్పు ఎందు ఓడినదు. నీరు చెవ్వే ఎడక్కానిల్. సో ఆ విభూతిని నిలువుగా ఊర్ధ్వపుండల్లాగా ధరించినటువంటి వాళ్ళని చూసి వీళ్ళే పరమ భాగవతోత్తములు అని భావించి వాళ్ళ వెంట పరిగెత్తి వెళ్ళారు కదా ఆళ్వారు. కాబట్టి ఏం చేశారట, మరి వాళ్ళని పర్వతాన్ని చూపించి వానమామలై పర్వతమని చూపించారండి. బాగుంది, నేను పర్వతాకారంలో కూడా ఉంటానయ్యే, పర్వతం లోపల నేనే, పర్వతాన్ని నేనే అని చూపించారు, బాగానే ఉంది. మరి ఇలా విభూతిని శ్రీచూర్ణంలాగా ఇలా నిలువుగా స్వరూపం పెట్టుకున్నటువంటి వాళ్ళని చూసి భాగవతులు అన్నారే, మరి వీళ్ళనే భాగవతులుగా మార్చేస్తారా, లేకపోతే వీళ్ళనే వీరు కోరుకున్న రీతిగా స్వరూపం కలిగిన వారిగా చేసి దర్శింపచేస్తారా అంటే కాదట. వాళ్ళ వలె సూవియం కుళ్ళుడయ్యాన ఆడరాడి అమ్మాన్ ఎంగిరా నిత్య సిద్ధ పురుషరుகளை కాట్టి కొడుతాన్. ఆళ్వా పెరుమాళ్ తన వెంట ఆ నిత్య సూర్యుడిని ముక్త పురుషుడిని అందరినీ వెంట పెట్టుకొని వచ్చాడు కదా. వాళ్ళందరూ స్వరూపధారణ కలిగిన వాళ్ళే కదా. ఆళ్వారే మీరు కోరుకున్న రీతిగా ఇదిగో ఇంతమంది భాగవతోత్తముల్ని ఈ గోష్ఠులందరినీ మీ దగ్గరికే తెచ్చాను ఆళ్వారే అని చూపించాట వాళ్ళని. చెయ్యదోర్ నాయిత్తై కాటి శ్రీధరన్ మూర్తి ఈన్నదుకు. చెయ్యదోర్ నాయిత్తై కాటి ఎర్రటి కిరణాలు కలిగినటువంటి సూర్యుడిని చూసి, అదిగో ఎర్రటి కిరణాలేమో విరాటిమానుడు అని, ఆ తేజస్సేమో భాస్కరైన ప్రభాయగా అని ఆ ప్రకాశించేటువంటి సూర్యుడేమో సర్వేశ్వరుడని, ఆ కిరణాలేమో విరాటిమానుడు అని భావించారు కదా. శ్రీధరన్ మూర్తి అనే దానికి மையகண்டால் மலர்மேல் உரை மார்க்கினம் என்னும் தான் பெரிய பிராட்டியாருமாக ఇరుక్కిన విరుప్పై కాటి కొడుతాన్. తాను పెరే పిరాటి ఇద్దరూ కలిసి ఉన్నటువంటి స్థితిని దర్శింపచేశారట ఆళ్వార్లకి. ఎందుకు, సూర్యుడిని చూసి శ్రీధరన్ మూర్తి ఈదెన్ను అన్నదానికి లక్ష్మీనారాయణ ఇద్దరు కలిసినటువంటి ఆ దండని దర్శింపచేశాడు. తిరువుడై మన్నరై కానిల్ తిరుమాల్ ఎన్నదుకు. తిరువుడై మన్నరై కానలు, ఈ లోకంలో కొంచెం సంపద కలిగినటువంటి రాజుల్ని చూసి వీళ్ళు మా పెరుమాళ్ళ వలె సంపద కలిగినటువంటి, లేదా వీళ్ళు మా పెరుమాళ్ళ వలె సంపద కలిగినటువంటి వాళ్ళండి, కాబట్టి వీళ్ళే పెరుమాళ్ళు అన్నట్టుగా భావించారు కదా. రాజుల్ని చూసి సంపద కలిగినటువంటి వాళ్ళని చూసి తిరుమాల్ ఎన్నదుకు. ఆళ్వారే అలా అల్ప ఐశ్వర్యం కలిగినటువంటి వాళ్ళని చూసి మీరు నా వలె భ్రమించవలసిన అవసరం లేదు, నా సంపదతోటి నేను మీకు దర్శనమిస్తా అనుకున్నట్ట. ఉభయ విభూతియుక్తనా తన్నైశ్వర్యత్తై కాటి కొడుతాన్. ఉభయ విభూతులతోటి కూడినటువంటి తన ఐశ్వర్యాన్ని మొత్తం దర్శింపజేశాట ఆళ్వార్లకు పెరుమాడు. పెరర్వాయాలే ఎంతైగేన్ ఎన్నత్తైత విరిస్తూ, ఏ స్థితిని కలుగజేశాడు. ఎంతైగేన్ తిరుమహల్కే అని తాయిమార వస్తు కదా, ఇతరుల వాక్కుతోటి ఏం చేయనండి ఈ అమ్మాయి గురించి, ఈ అమ్మాయి స్థితి చూస్తే ఇలా ఉన్నది, పన్ను చూస్తుంది, వామనుడు అంటుంది, ఆకాశం చూస్తుంది, అదే పరమపదం అంటుంది అని ఇలా భ్రమపడుతోంది మా అమ్మాయి. అమ్మాయి గురించి ఏం చేయగలను, ఆయనని నిరంకుశ స్వతంత్రుడైనటువంటి ఆయన్ని తీసుకొచ్చి దర్శింప చేయగలనా, లేదా అమ్మా నీకు ఈ స్వరూపం తగదు, ఆయన వచ్చే వరకు ఆరి ఇరుక్కవేయమని ఈవిడని ప్రశాంతపరచగలనా, ఏం చేయగలను, ఎంత చేయగలని బాధపడేటువంటి ఆ తాయిమారు అవస్థ నుంచి తప్పించి ఎలాగా స్తంభాయాలే ఎన్న కురై ఎడుమయ్యం ఎన్న పండినాన్. అలాంటి ఆళ్వార్ల యొక్క ఆ తాయిమారు అవస్థ నుంచి ఇప్పుడు ఏ విధమైన ఆనందాన్ని ఇచ్చాడు. ఎన్న కొరై ఎడుమయ్యం, నాకు ఇంకే కొరత ఉన్నదండి లోకంలో, నాకు సాటి వెనక్కు ఆ నెగర్ అనేటువంటి స్థితిని కలుగజేశాడు. అంతేకాదు ఎన్న పండిన అనేటువంటి మాట అనేట్టుగా నన్ను అనుగ్రహించాడు. విరుంబి భగవదై కానిల్ తీయడం ఉండాన్ ఎన్ను ఆనందలేటు ముడయారై కండు భ్రమిత్త వరకు. అదిగో విరుంబి భగవదై కానిల్, అదిగో సన్యాసులు
భగవరై అంటే భగవరై అంటే భగవరై, అక్కడ సన్యాసి. సన్యాసుల్ని చూస్తే வியல் உண்டான் என் விரும்பி பகவரை காணில் வியலிடம் உண்டான் என்னும் ఆనందలేశముడయ్యారై కండు భ్రమిత అవర్. ఏ కొంచెమో ఆనందం కలిగినటువంటి ఆ సన్యాసులు పరమ భాగవతోత్తములని శ్రమపడ్డారు కదా ఆళ్వార్లు. అదే ఆనందలేశముడయ్యారై కండు, ఏ కొంచెమో ఆనందం కలిగినటువంటి వాళ్ళని చూసి ఇదిగో భ్రమపడ్డారు ఆళ్వారు. ఆళ్వారు భ్రమపడిన రీతిగా ఏం చేశారు? విలింబమిగా எல்லை நிகழ்ந்தனம் அச்சுதன் என்னும் ఆనందమయనాయుడుక్కిర విరుపై కాచి కొడుతార్. ఆనందమయ్యేటువంటి పరమాత్మ యొక్క ఆ స్థితిని దర్శింపజేశారు ఆళ్వారికి పెరుమాళ్ళు. అలా ఏది ఏది అయితే చూసి ఆళ్వారు పరమాత్మని భ్రమపడ్డారు, అందులో అల్ప ఆనందాన్ని కలిగినటువంటి సన్యాసులని చూసి భ్రమపడ్డారు ఆళ్వారు. ఈ అల్పమైన ఆనందం కలిగిన వేళ్ల వలే కాదు పరమాత్మ, కాదు ఆళ్వారే, నేనే ఆనంద స్వరూపుడిని, నేను ఉండేటువంటి నిలయం ఆనంద నిలయం. కాబట్టి ఆనంద నిలయంలో ఆనంద స్వరూపుడిగా ఉన్నటువంటి నా యొక్క రూపాన్ని దర్శించు అని ఆనందమయమాయుడికి విరుపై కాచి కొడుతాను. ఆనందమయుడుగా ఉన్నటువంటి ఆ రూపాన్ని దర్శింపజేశారు ఆళ్వారికి పెరుమాళ్ళు. ఇది ఈ తిరువాయుమతిలో ఆళ్వాళ్ళకి ఉన్నటువంటి దశ. ఏమిటి దశ అంటే పరమాత్మ ఇప్పటి వరకు కిందటి తిరువాయుమతిలో ఆళ్వాళ్ళు పడినటువంటి దుఃఖమంతా ఇలా ఉన్మస్తకమైనటువంటి అప్రీతి అంతా తొలగిపోయి ఉన్మస్తకమైనటువంటి ప్రీతి కలిగి పెరుమాళకి మంగళాశాసనం చేసేటువంటి స్థితి. ఆ పెరుమాళకి మంగళాశాసనం చేసేటువంటి స్థితి ఎప్పుడు కలుగుతుంది? ఎవరికైనా మంగళాశాసనం, ఆ మంగళాశాసనం స్థిరంగా నిత్యము చేసేటువంటి దశ కలగాలి అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి, అక్షరాది మార్గం ద్వారా పరమపదానికి వెళ్ళాలి. ఆ పరమపదంలో కదా అప్పుడు కదా ఆనందాన్ని పొందగలుగుతారు. అలాంటి ఆనందాన్ని, ఆ మంగళాశాసనాన్ని ఇక్కడే ఆళ్వారు చేసేగా, ఆళ్వారే మీరు నాకు మంగళాశాసనం చెయ్యండి, మీరు నా ఈ రూపాన్ని మంగళాశాసనం చెయ్యండి, అప్పుడు కదా నాకు సంపద ఉన్నందుకు అది సార్థకత. ఇలా లేకపోతే ఈ సంపదకి ఏం ఫలం ఉంటుంది కనుక, ఎవరికి తెలుస్తుంది కనుక నేను ఇలాంటి వాడిని అని. కాబట్టి మీకు నేను ఏ రూపాన్ని అయితే దర్శించానో ఆ రూపాన్ని మీరు మంగళాశాసనం చేయండి, పాడండి పాసురాలలో అని రెండు చాలాలని చేతికిచ్చి ఆళ్వాళ్ళ చేత పాడించుకున్నాడు. అది కదా ఆళ్వాళ్ళకి కలిగినటువంటి గొప్ప ఆనందం. అంతే కదా, ఆళ్వారు దేన్నైతే కోరుకుంటున్నారు దాన్ని మొత్తం దర్శించి మీరే పాడండి ఆళ్వారే అనేటువంటి అనుగ్రహాన్ని చూపించాడు ఈ తిరువాయుమతిలో. ఇది నమ్మాళ్వార్ యొక్క మంగళాశాసన కోసం. ఈ తెరిందు ఏడులகும் தனிக்கோள் செல்ல வீவில் சீர் ஆத்தல் மிக்கு ஆடும் அம்பானை செம்மா பிடந்தான் தன்னை போற்றி என்னே கைகளாரார தொழுது சொன்மாலைகள் ஏத்த நோக்கு ஏற்று இது என்ன குறை எதுமையுமே. வீச்சு இருந்து கேடுலகும் தனிக்கோள் செல்லா. వీచి ఇరుండు అంటే సకల కళ్యాణ గుణాలతోటి విలక్షణుడై నిత్య విభూతి యందు ఇరుండు వేంచేసింది ఏడులగం ఏడు లోకములయందు తనికోల్ చల్లా అద్వితీయమైనటువంటి ఆజ్ఞ చెప్పేటట్టుగా వీవిల్సీర్ ఆత్తల్ మీకు వీవిల్సీర్ అప్రతిహతమైనటువంటి కళ్యాణ గుణములు కలుగుచు ఆత్తల్ మీకు శాంతి చేత అధికుడై ఆడు అమ్మానై పాలిస్తూ ఉన్నటువంటి సర్వస్వామియు రౌర్యము గల మా పెడందాన్ తన్నై కేసి అనేది గుర్రములు తీర్చినటువంటి సర్వేశ్వరుని పోర్తి అన్నే బుద్ధిని పొందుమా అని మంగళాశాసనం చేసుకునే కైగల్ ఆరా అస్తములకు సృష్టి నొందినట్టుగా తోడుదు నమస్కరించి స్వల్మాలయగలు చేస్తా. ఈ స్వల్మాలయగలు చేస్తా అనే పదాన్ని బట్టి అందుకు తాళాలిచ్చి పాడవయ్యా అని అడిగినట్లు. అలాగా స్వల్మాలయగలు
ఆడవారే నన్ను పాడండి అని అడిగారు కదా. తొల్ మాలైగా ఏస్తా, వాక్కులు అనేటువంటి ఆ శబ్ద రాశితోటి ఏస్తా స్తోత్రం చేయగా. ఎందుకు స్తోత్రం చేశారు ఆడవారు? ఆయన కోరుకున్నాడు, ఆడవారే నన్ను పాడరా మీరు అని కోరుకున్నారు కదా. అందుకని ఈ పదాన్ని బట్టి ఆ అర్థం సాధించారని తొల్మాలైగా చేస్తా, సూక్తులు అనేది మాలికలను సమర్పించడం కోసమని నోటేకు పుణ్యము చేసినటువంటి నాకు ఇనియన్న ఇది ఎడుమయ్యం ఎన్న కొరై. ఇది ఇక మీదట ఎడుమయ్యం సప్త జన్మముల ఎందును ఎన్న కొరై కొరతండి నాకు అంటున్నారు ఆనాడు ఈ పాట. చతుర్దశ భువనముల ఎందును అప్రతిహతమైన ఆజ్ఞకల సర్వేశ్వరుడు ఆశ్రిత సంరక్షణ కోసమని ఈ లీలా విభూతిలో మనుష్య సజాతీయుడై వచ్చి అవతరించాడు. ఇలా అవతరించి ఆశ్రిత విరోధి నిరసన చేసినటువంటి కృష్ణుని గురించి కవిత్వం చెప్పుడుకు భాగ్యం చేశాను నేను. నాకు ఇక మీద ఎల్లప్పుడూ ఏం కొరతలున్నాయి లేవు అంటున్నారు ఆడు ఈ పాటను. ఆరాయందు శ్రీ వైకుంఠ నిలయనాయ్ అనంత భోగిని శ్రీయాస ఆసీనాయ్ దేశ దేశాసన వైనదేయ ప్రకృతి అపరిమిత పరిజన పరివృతన இருந்த எம்பெருமானை அவனுடைய நிரவதிக காருண்யத்தாலே கண்களாலே கண்டு கைகளாரத்தொழு வாயாலே திருவாய்மொழி பாடப்பெற்ற எனக்கு என்ன குறையுண்டு ఎన్கிறாరు. శ్రీ వైకుంఠంలో వాసస్థానం ఏమిటి? ఎక్కడ ఉంటాడండి ఆయన? శ్రీ వైకుంఠంలో ఉంటాడు. అక్కడ ఎలా వేయం చేసుకుంటాడు? అనంత భోగిని వ్యాస ఆసేనాడు. అనంత భోగిని ఆదిశేషుడు అనేటువంటి పడక మీద విరాట్టుతో సహా ఆసీనుడై ఉండి దేశ శేషాసన వైనతేయ ప్రభృతి అపరిమిత పరిజన పరివృతనాయం పెరుమానే. ఆదిశేషుడు, దేశ అసనుడు అంటే విశ్వసేనాళ్వారు, వైనతేయుడు అంటే గరుడాళ్వారు, ఇలాంటి మొదలైనటువంటి అపరిమితమైన పరిజన్ములతో అవనుடைய నిరవధిక కారుణ్యత్తాలే కంఠలాలే కండు. ఆయన యొక్క నిరవధి చాటి లేని కరుణ చేత ఈ నేత్రాలతోటి ధరించి కైగళారొడు చేతు ద్వారా నమస్కరించి పాయాలే తిరువాయుడి పాడ పెట్ట వెనక్కు తిరువాయుడి పాడటానికి పొందాను కదండి. ఇదంతా ఎవరి కరుణ? ఆయన యొక్క అనుగ్రహమే. నాకు ఇది ఎంత కొరై ఉంటాయండి. ఆయన అనుగ్రహంతో ఆయన కంటాన సేవించగలిగాను, నోటాన పాడగలిగాను, చేతాన నమస్కరించగలిగాను. నాకేమిటాయి కనుక శ్రీ వైకుంఠத்திலே திருவனந்தாழ்வான் மேலே தன்னுடைய சர்வலோகாதிராஜ்யமெல்லாம் தோன்றும்படி இருந்து அருளி సంకల్ప సహస్రేకదేశత్తాలే నిర్వాహిత సర్వలోకనాయ్ నిత్య నిర్దోష నిర్వధిక శ్రీ వైకుంఠంతో తిరువనంతాழ்వాన్ మీద తన యొక్క సర్వలోక అధిరాజ్యం ఎల్లాం తోంబడి ఇరుందు. ఇన్నే ఈ లోకాలన్నిటికీ అధిపతి ఏంటి అని తెలిసేటట్టుగా ఏం చేసి తన యొక్క సంకల్పముతోటి సహస్రేక దేశత్తాలే నిర్వహిత సర్వలోకనాయ్. తన యొక్క సంకల్పంలో ఏ కొంచెముతో ఏ కొంచెం ఈ లోకాలన్నిటిని నిర్వహించేటువంటి వాడు. అంటే ఈ లోకాలన్నిటిని నిర్వహించాలంటే తన యొక్క సంకల్ప బలం మొత్తం అవసరం లేదండి. తన సంకల్ప బలంలో ఏ కొంచెము శక్తితోట లోకాలన్నిటిని నిర్వహించగలిగినటువంటి వాడు. అంతేకాదు నిత్య నిర్దోష నిర్వధిక కళ్యాణములు నిత్యము ఉండేటువంటి కళ్యాణ గుణాలు, నిరవధికమైన నిర్దోషమైనటువంటి కళ్యాణ గుణాలు. అంటే అన్ని కళ్యాణ గుణాలు ఎప్పుడు ఉంటాయా? నిత్యము కళ్యాణ గుణాలు ఉంటాయి. అంతేకాదు దోషం కలిగిన గుణాలు కూడా ఉంటాయి కదండి. నిర్దోష కళ్యాణ గుణాలు, ఏ దోషము లేనటువంటి కళ్యాణ గుణాలండి. అవి ఎన్ని ఉంటాయండి? 100 ఉంటాయి, 1000 ఉంటాయి, 1,00,000 ఉంటాయి. అంటే నిరవధిక దాటిలేని ఇన్ని కళ్యాణ గుణాలు ఇంకా ఎవరి దగ్గర మనకు కనపడవండి. అలాంటి కళ్యాణ గుణాలతో కూడినటువంటి వాడై ఇప్పటి పరిపూర్ణ ఇరుక్కైదే
ఇంతటి పరిపూర్ణుడుగా ఉంటే కూడా అనుద్రిక్త స్వభావన, ఇంత గొప్పతనం కలిగిన వాడిని నేను అని ఎప్పుడు ఉద్రిక్తంగా, ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని దండించే తీరుతాననే ఉద్రిక్త స్వభావంతో ఉండడట. చాలా శాంత స్వభావంగా ఉంటాడట అని పరిత్రాణార్థమాగా వసుదేవ దూరే అవతీర్ణనాయే ஆசிரித விரோத நிரசனைக்க ஸ்வபாவனாய் எம்பெருமானை திருப்பல்லாண்டி பாடிக்கொண்டா என் கைகளினுடைய விடா எல்லாம் சேரும்படி ఆశ్రితులని రక్షించడం కోసమని వసుదేవుడి యొక్క గృహంలో కన్న పిరాను వల్లే అవతరించినటువంటి వాడు అవతరించి ఆశ్రితుల యొక్క విరోధులని నిరసింపచేయటమే స్వభావంగా కలిగినటువంటి వాడు. అంతేకాదు అలాంటి ఎంపెరుమాన్ని తిరుపల్లాండు పాడి, అంటే వాక్కు ఉన్నందుకు ప్రయోజనం ఏమిటి? ఆయనకి పల్లాండు పాడడం. అంతేకాదు తెంకై గడినడే విడా ఎల్లాం తీరుంబడి కట్టు. ఆళ్వాళ్ళ యొక్క ఇంద్రియాలన్నిటికీ ఇదే ఆర్తి కదా, అదే కదా ముడియానే అనేటువంటి తిరువాయిలో అన్ని ఇంద్రియాలు కూడా ఆ పరమాత్మ కైంకర్యం చేయాలని ఆశపడ్డాయి కదా. అన్ని ఇంద్రియాలు ఆశపడటం మాత్రమే కాదు, ఒక ఇంద్రియమే మిగతా తన కైంకర్యం మాత్రమే కాదు, మిగతా ఇంద్రియాలు చేసేటువంటి కైంకర్యాలు అన్ని తామే చెయ్యాలని ఆశపడినట్టుగా ఆ ఆశ అంతా తీరేటట్టుగా నా వాక్కు నిన్ను తిరుపల్లాంటి పాడిందయ్యా పెరుమాళ్ళే, ఇంకా అంతకంటే ఏం కావాలి కనుక నాకు అని ఎంకై గడినలా తిరుగుబడి నా చేర్చుకునేటువంటి ఆర్తి తీరేటట్టుగా నీకు నమస్కరించి తిరువాయముడి పాడుదైకు భాగ్యం పండినేన్ పొడునాడు పొగయల్ల ఏమిరా తిరుపల్లాంటి పాడేటట్టుగా ఒక్కరాళ్ళు ఒక్కరు కూడా ఇంకా ఎనభై మరునాడు నాకు ఒక్కరి కూడా ఏ కొరత లేదయ్యా అని ఆనందపడిపోతున్నాను ఆడవాడు ఈ తిరువాయముడు. పన్నీరాయనపడిలో ఒక్కొక్క పాత్రలో ఏం చెప్తారో వాటి వరకు చెప్తున్నాం. మిగతా పన్నీరాయనపడి పదాల మీద అర్థాన్ని రేపు కొంచెం ప్రయత్నించాం. ஐந்தாம் திருவாய்மொழியில் கீழ் சத்ருசமாயம் சம்பந்திமாயும் உள்ள வஸ்துக்களுடைய தரிசனத்தாலே பிரமிக்கும்படி இவர்க்கு ஆசி அதிசயம் செய்துவைக்காக சர்வேஸ்வரம் தன்னுடைய நிறுத்திய போக்கியமான ஸ்வரூப ரூப குணங்களையும் வைஷீபூஷ ஆயுத பரிஜனாதி రూపமான విభూతి వైలక్షణ్యத்தையும். ఇదిగో కిందటి తిరువాయిమొழிలో ఆళ్వార్లకు స్థితి ఏమిటి, ఇప్పుడు ఎలా ఉన్నారు ఆళ్వారు కదా. కిందటి తిరువాయిమొழிలో అదృశ్యమాయ సంబంధియాయం ఉన్న వస్తుక్కలుడయ్య దర్శనస్తాలే బ్రహ్మిస్తుంది. సమానమైనటువంటివి సంబంధం కలిగినటువంటి వస్తువుల యొక్క దర్శనంతో భ్రమపడేటట్టు అవే పెరుమాడు అనేట్టు భ్రమపడేటట్టుగా ఆళ్వాళ్లకు ఉన్నటువంటి ఆర్తి అతిశయం తొలగించడం కోసమని సర్వేశ్వరం తన్నుడయ సర్వేశ్వరుడు తన యొక్క నిరతిశయ భోగ్యమాన స్వరూప రూప గుణంగళయ్యం రూపాలని రూప గుణాలని భూష ఆయుధ పరిజనాది రూపమాన విభూతి వైలక్షణ్యத்தையும் మహిషి భూషణ ఆయుధాలు పరిజనంతో కోరుకున్నటువంటి విభూతి వైలక్షణ్యాన్ని మహా ఉదార చేసి తంగళయ్యం అనుభవిస్త ఆయన గొప్పవైనటువంటి ఉదార చేష్టాన్ని అనుభవిస్తురాయ్ అనుభవించి అవనుడయ అఖిలలోక నిర్వాహకత్వத்தையும் అల్పం కిందటి తిరువాయిమొழிలో ఆళ్వారు కలిగినటువంటి ఆర్తిని తీరేటట్టుగా ఏం చేశాడు? మనిషి ఆయుధాలు పరిజనంతో తనకి విభూతి వైలక్షణ్య మొత్తాన్ని ఆళ్వాళ్ళకి దర్శింపచేయగా అనుభవించినటువంటి ఆళ్వారు సంతోషంతో ఈ పాత్రాలు మొదటి పాత్రం అవనుడే అఖిలలోక నిర్వాహకత్వத்தையும் ఆయన లోకాలను తీసి నిర్వహించేటువంటి వాడిని. కారణం ఏమిటో తెలుసా? అది ఆయన లక్ష్మీపతి లక్ష్మీపతి కదండి ఆయన, అందుకని ఆయన లోకాలన్నీ నిర్వహించగలుగుతున్నాడు అని ఉభయ సిద్ధమాన ఆనందాది గుణ యోగత్తయ్యం ఇద్దరు వేం చేసి ఉండటం వల్ల ఆనందము మొదలైనటువంటి
గుణ యోగం కలిగిన వాడు అని ఈ గుణాది భోక్తాక్களை பார்த்தும் వాహన ఆయుధవత్తయ్యయం. అదిగో ఈ గుణాది భోక్తాక్களை ఈ గుణాలని అనుభవించేటువంటి వాడిని పాస్తూటం వాహన ఆయుధవత్తయ్యం అంటే అనుభవింపు చేసేటువంటి వాహనాలు ఆయుధాలు వీటన్నింటి పాస్తూటం అంటే అనుభవింపజేసేటువంటి అంటే ఈ గుణాలన్నింటినీ అనుభవించేటువంటి వాహనాలు ఆయుధాలు అనుకుంటున్నా. పాస్తూటం అనేటువంటి భూమి బట్టి అనుభవించేది. పాస్తూటం అంటే ఏంటో నాకు సందర్భాన్ని బట్టి నాకు అర్థం కాలేదు. అది తర్వాత దగ్గర భోగానుగుణమాగా జ్ఞాన ప్రేమాది రథత్వత్తయ్యం ఆయన భోగానికి అనుగుణంగా ఉన్నటువంటి కేవలం భోగం మాత్రమే కాదు జ్ఞానం ప్రేమ వీటిని కూడా ఇచ్చేటువంటి వాడు ఆయన అని అస్కలిత జ్ఞాన అనుభావ్యమైన విగ్రహ వైలక్షణ్యత్తయ్యం. అస్కలిత జ్ఞానుడు అంటే దానికోని జ్ఞానం ఎవరు నిత్యశుద్ధి అలాంటి వాళ్ళకు కూడా అనుభవింపబడేట్టుగా ఉన్నటువంటి దివ్యమంగళ విగ్రహ వైలక్షణ్యం போக்கியதை సర్వావస్థయ్యலும் వత్తాலும் విత్తాலும் எல்லாரும் మేన్మయ్యயும். ఈ భోగ్యతకి అన్ని అవస్థలలో దీంతో సమానమైనటువంటి వాడు కానీ వికారు ఈ పరమాత్మ యొక్క భోగానికి ఇచ్చినటువంటి భోగం కలిగిన వాడు లేరు, సమానమైన భోగం కలిగినటువంటి వాడు లేరు. అదుకు ఉపపాదకమాన విభూతిత్వ యోగత్వయం దాని తెలియజేసేటువంటి విభూతిత్వయం ఈ రెండు విభూతులు కలిగిన వాడు అని సద్విషయమాన వ్యాప్తాదిహరయ్యం. ఆ రీతిగా వ్యాప్తి భగవంతుడు అసలు వ్యాపించి ఉండేటువంటి వాడని వ్యాప్య రక్షణార్థమాన దర్శనీయ వ్యాపారంగళయ్యం అనుకుంది. వ్యాప్య రక్షణార్థమాన వ్యాపించుకుంటాడు ఆయన రక్షణార్థమాన దర్శనీయ వ్యాపారంగలు అంటే అలా వ్యాపించి అందరినీ రక్షింపచేసేటువంటి స్వభావం కలిగిన వాళ్ళని రక్షిస్తూ ఉంటాడండి అని ఇప్పటి పరిపూర్ణ సర్వేశ్వరనై అనుభవిస్తూ విరంద హర్షాతిశయత్తాలే ఈ రీతిగా పరిపూర్ణుడైనటువంటి సర్వేశ్వరుని అనుభవించడం వల్ల కలిగినటువంటి గొప్ప ఊరిగలై పోలేవా ఆ నిత్యసుడే இந்தடத்தில் தாமரை போலே இங்கே இந்த అనుభవం కెరక్కయ్యాలే எனக்கு வந்து ఉందో ఎన్నో ఎలా నాకు కలిగినటువంటి ఈ ఆనంద అనుభవం ఎలాంటిది ఆ నిత్యశూరుడు వల్లే నేను స్తోత్రం చేయగలిగాను. నిత్యశూరుడు ఎలాంటి వాడు అస్కలిత జ్ఞానం కలిగినటువంటి నిత్యశూరుడు అంటే వాళ్ళకి అజ్ఞానం అనేటువంటిది ఎప్పుడు అంటనటువంటి వాడు అలాంటి వాడు ఎలా స్తోత్రం చేశారో అలా స్తోత్రం చేయగలిగేటువంటి చూస్తే ఎలా ఉందో తెలుసా, నిప్పుల కుంపటిలో తామర పుష్పం వేయటం ఎంత అసహజమో అలాగా ఇందళத்தில் తామరై పోలే ఇంకే కింద అనుకుంటే అదిగో ఈ నిప్పుల కుంపటి లాంటిది ఈ సంసారంలో ఉండి ఆయన్ని ఇలా దర్శించడము స్తోత్రం చేయడం అంటే ఇలాంటిది అంటే నిప్పుల కుంపటి తామర తీయడం లాంటిది అని కుసగ్గు చెరువుండో ఎన్ను ఇలాంటి నాతో సమాజం ఉంటారా అని తమకు పిల్లల చెరుకు అరుడి చేసిరారు. తమకు కలిగినటువంటి ఆ గొప్పదైన ఆనందాన్ని ఇస్తూ ఉన్నారు ఆళ్వారు ఈ తిరువాయుముఖం. ఆళ్వార్ ఎందరుమానా దివ్య దివ్య తిరువడిగలే చరణం ఆచార్య